హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి కిచెన్ రెసిపీ అనమాట. ఇంట్లో కాకరకాయలు ఉన్నాయి, కర్రీ అంతా పిల్లలు అస్సలు తినట్లేదు. సో నాకు ఐడియా వచ్చేసింది, వాటిని అయితే నీట్గా కడిగేసుకున్నాను. వాటర్లో కొంచెం ఉప్పేసి చేదు రాకుండా ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. సో కాకరకాయ పకోడీ అయితే పిల్లలు ఇష్టంగా తింటారని ఏం చేశాను, కొంచెం శనగపిండి, అందులో మసాలా, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, కరివేపాకు, అల్లం పేస్ట్, తగినంత కారం అయితే వేసేసుకున్నాను. వాటిని బాగా మిశ్రమాన్ని కలుపుకున్నాను. కొంచెం గట్టిగా ఉంది, వాటర్ అయితే వేసేసుకున్నాను. సో ఇదైతే అయిపోయింది. వీటిని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ పకోడీని అయితే కొంచెం కొంచెంగా డీప్ ఫ్రై చేయడానికి వేసేసాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. మా పకోడీ విధానం ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఫైనల్లీ కాకరకాయ పకోడీ రెడీ. చిటికెలో కాకరకాయ పకోడీ రెడీ. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.